బ్రిడ్జ్ అంతా మాదే. బ్రిడ్జ్ మీద ఇంకా ఒకటి ఎల్లో కానీ చేసేస్తున్నాం. మాట్లాడాలంటే మన స్టేజ్ ఎక్కలేదు ఎంతవరకు తెలుసు. రోడ్డు ఎక్కాది ఎక్కడో ఏ రోడ్డుకో వచ్చి బండి ఇక్కడ ఆగిపోవడం అంటే ఇది గ్రేట్ అనమాట. అనే ఈ వైర్ లాగిడిపోయినా డైరెక్ట్గా గట్టిగా. వీళ్ళ రియాక్షన్ చూడండి. గేర్ వల్ల యూజెస్ చూసారు కదా మీరే, తనకి చిన్న గీత పడింది అంతే గేర్ ఉండడం వల్ల. గేర్ లేకపోతే జై బజరంగబలి. టైం 6:17 అవుతుంది, 6:20 అనుకో. ఆల్రెడీ మనం బ్రో వచ్చాడంట, నేను ఫోన్ చేసి ఎత్తలేదు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు a న్యూ వీడియో. ఈరోజు వరల్డ్ మోటార్ సైకిల్ డే అని చెప్పేసి అందరూ బాయ్స్ కలిపి ఒక రైడ్ వేస్తున్నాం. కాకపోతే వాళ్ళు కొత్త వాళ్ళ మీద చూస్తారు, తాట్పడి రిజర్వర్కి. మనం వెళ్ళి కనెక్ట్ అవుతున్నాం విజయనగరం నుంచి. వర్షం పడింది ఫుల్గా. నాకు తెలిసి నేను వెళ్ళలేమో అనుకున్నా, వర్షం తగ్గింది. ఓకే, ఇప్పుడు ప్రశాంతంగా చలో రైడ్కి అని చెప్పేసి స్టార్ట్ అయ్యా. నేను మార్నింగ్ వచ్చా టూర్ నుంచి. ఆ వీడియోలు నెక్స్ట్ వస్తాయి, అరుణాచలం, ఊటీ, ఇవన్నీ వీడియోస్. నిన్న మార్నింగ్ వచ్చా. మన బాయ్స్ ఎక్కడ అక్కడ కంటిన్యూ చేస్తా. ఎక్కువ మనం వెళ్ళే దారి అంతా మాట్లాడుకున్నాం లాస్ట్ టైం. నా దాంట్లో ఆల్రెడీ తాటిపూడి రిజర్వాయర్కి వెళ్ళాను, సోలో రైడ్. ఆ వీడియో ఉంటుంది, చాలా బాగుంటుంది, చూడొచ్చు దాంట్లో. అందుకని మళ్ళీ వెళ్ళిన రూటే మళ్ళీ చూపించేద్దాన్ని నేను అనుకుంటున్నా. బ్రో ఉండదు ఎక్కడెక్కడ. హాయ్ బ్రో, అభిషేక్ బ్రో. మీరు బ్రో? విక్కీ, అభిషేక్ బ్రో. చలో అన్నారా స్టార్ట్ అయిపోతుంది. బ్రో లోకలే. బ్రోని కలిసి స్టార్ట్ అయినా లేదో, వర్షం కూడా ఫుల్ కొడుతుంది. ఒకసారి స్టాప్ తీసుకోవాలి, పెద్ద అయ్యేలా కూడా స్టాప్ తీసుకోవాలి ఎక్కడైనా. ఇప్పుడు పోనట్టు ఉంది, చూద్దాం. ఒక దగ్గర ఆగుతాం, ఎందుకు వచ్చిన తడుచుకుంటూ వెళ్ళేది. ఫుల్ వర్షం పడుతుంది. గోపురం తడిపేస్తున్నా ఫస్ట్ టైం. మార్నింగ్ రైడ్ ఎంతలా బిస్కెట్ అయిపోద్ది అనుకోలే. వర్షం పడుతుంది చూడొచ్చు, బట్టలను తడిచిపోయి అంతా మొత్తం గోపురం అన్ని లోన పెట్టేసా. వర్షం చూడొచ్చు. మా టూర్లో 150 రూపాయలు చెప్పారు ఒక దగ్గర రెయిన్ కవర్, చాలా బాగున్నాయి. తీసుకుని ఉంటే టూర్లోని బాధపడిపోతుండే, ఇప్పుడు బాధపడిపోతుండే. టూర్ వీడియోస్ చాలా టైం పడుతుంది రావడానికి. చాలా సినిమాటిక్ షార్ట్స్ తీసుకున్నా, అవన్నీ ఎడిట్ చేయాలని నాకు చాలా టైం పడుతుంది. ఇంకా మన వాళ్ళైతే టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళది లాంగ్ రూట్. మన విజయనగరం నుంచి 25 km, అందుకే మనం వేరంకి వచ్చాం. మంచు సర్వాత్మ బ్రో. ఇక్కడ టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ వచ్చేదనమాట. మన బాయ్స్ ఇంకా రాలే. ఇక్కడ టిఫిన్ చేసేసి మన బాయ్స్ కోసం వెయిట్ చేద్దాం. ఇక్కడ టిఫిన్ చేసాం కదా, నెక్స్ట్ లెవెల్ టిఫిన్. మీరు తాటిపూడి రైతులో వచ్చినప్పుడు ఈ షాప్ దగ్గర తినండి. గుడి ఉంది కదా, ఆ గుడి ఆపోజిట్లో ఉంటుంది ఈ షాపు. నెక్స్ట్ లెవెల్ టేస్ట్. దోశ, ఇడ్లీ ఉంది, సూపర్.
ఈరోజు చాలా పెద్దలైన పోయింది, చాలా బాగుంది, బాగా చేస్తున్నాం. ఏడు నుంచి ఆడ వరకు, ఆడ నుంచి ఆడ వరకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అంతే మరి మోటార్ సైకిల్ డే కాబట్టి మినిమం ఉంటుంది బైక్కి. ఎన్ని వేలు ఉన్నాయి మీరు చూసుకుంటారు. మొత్తం బ్రిడ్జ్ ఉంది మాదే. బ్రిడ్జ్ మీద ఇంకా ఒకటి వెళ్ళకుండా చేసేస్తున్నాం పెచ్చలు కాకపోతే. అంతకాలం అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. సో ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంటే వాళ్ళ గురించి తెలుస్తుంది కొంచెం. ఓకే, మాట్లాడాలంటే మన స్టేజ్ ఎక్కలేదు ఎంతవరకు తెలుసు. రోడ్ ఎక్కాది. Hi guys, I am Hemant. I ride Dominar 250. Leader Warriors. Hi bro, na పేరు సన్నీ. బైక్ ఫ్రంట్ వీళ్ళు బాగా డౌన్ కొట్టారు కార్నర్, అది మరి ఫిట్ అయిపోయింది. గేర్ వల్ల యూజెస్ చూసారు కదా మీరే, తనకి చిన్న గీత పడింది అంతే గేర్ ఉండడం వల్ల. అది గేర్ లేకపోతే తనకి ఎంత పెద్ద ఇదవుతుంది. ఇప్పుడు ఓన్లీ గేర్ విల్ సేవ్ యువర్ లైఫ్ బైక్ తోలుతున్నారంటే. అదే కార్లో ఉన్నారంటే సీట్ బెల్ట్ ఈజ్ మెయిన్. అగ్గినిప్పులు ఎక్కువ వచ్చినాయి కదా, దీనికి ఏదైనా డ్యామేజ్ గట్టిగా అయిపోయిందేమో అని అనుకున్నా. నో క్లచ్ వైర్ మార్పించేస్తాం, అదే యాక్సిలేటర్ వైర్ మార్పించేస్తా. రేసింగ్ అవుతుంది బండి. మన బండి ఇస్తురుతుంది అయ్యా. రాంగ్ లే వైకుంఠ గారి వెళ్ళే దారి ఇది. ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉండబోతుంది, మజా అవుతుంది ఇప్పుడు. పైన మబ్బులు చూడండి, ఆ మబ్బుల కోసం ఇప్పుడు వెళ్తున్నాం అందరం. మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని. అరే 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 వీళ్ళ రియాక్షన్ చూడండి.
రేజ్ అయిపోతుంది బండి, రేజ్ అయిపోతుంది బండి. మన వాళ్ళు వస్తారులే. తెగిపోయింది, హ్యాండిల్ తెగిపోయింది, హ్యాండిల్ తెగిపోయింది. హ్యాండిల్ బార్ అయిపోయింది. ఇక విజయనగరం దాకా ఏమి వెళ్తాను ఇప్పుడు నేను. వైజాగ్ అదే కదా. మనకి ఇక్కడ ఎక్కడ బైక్ రిపేర్ ఏమైనా ఉందా? క్లచ్ మీద తెగిపోయింది. వెనక సెంటర్లో ఉంటుందా? ఓకే. వెనక సెంటర్ పక్క ఉందా? అవునా? సండే కదా ఈరోజు. అవును. ఓకే ఓకే. ఎక్కడో ఏ రోడ్డుకో వచ్చి బండి ఇక్కడ ఆగిపోవడం అంటే ఇది గ్రేట్ అనమాట. సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్. ఇక్కడికి వచ్చి ఈ పైకి వైకుంఠగిరి దారి ఇది వెళ్తే పైన దర్శనం చేసుకుందాం, మంచి ఫోటోలు తీసుకుందాం అనుకుంటే నా బైక్ అక్కడ రేసింగ్ ఇచ్చినప్పుడు అంటే నా ముందు నుంచి బాగాలేదు, తల చూపిస్తుంది ఇంకా తెల్ల నుంచి అక్కడ రేసింగ్ ఇవ్వగానే మొత్తం పోయింది. ఇందాక నుంచి కూడా రేస్ అయిపోతుంది, ఇంకా అయిపోయింది దాని సీను. మనం రిటర్న్ అయిపోయింటే బాగున్నాం. చే అనే ఈ వైర్ లాగిపోయినా డైరెక్ట్గా గట్టిగా దరిద్రం డ్యాన్స్ ఆడుతుంది మన మీద. చూడండి, ఇది కాదు రేసింగ్ ఇప్పుడు. ఇది కాదు ఇప్పుడు అలా పోవాలి విజయనగరం దాకా. చిన్న స్టంట్ వేద్దాం, అసలు దీన్ని తీయగలమా లేదా చూద్దాం పదా. ఇప్పుడు ఇది ఓకే, ఇలా బండి స్టార్ట్ చేస్తాను, ఇలా గేర్ వేసాను. ఓహో, స్లెచ్ మూమెంట్ వెళ్ళిపోవచ్చు కొద్దిగా. ఎక్కువ బండికి స్లెచ్ వేర్ మూమెంట్తో చిన్న మూమెంట్ ఇచ్చి ఇప్పుడు ఏది వైరు అనియా, వైర్ అనియా దొరికింది. పైకి వెళ్ళదు, అక్కడికి ఇలాగెళ్ళేది పైకి ఏం వెళ్ళాం. చూడండి ఎలాగెళ్తున్నాను, దాన్ని చిన్న చిన్నగా లాక్కొని. అయ్యా ఏమి క్లైమేట్ చాలా మిస్ అయిపోయాను అబ్బా పైన నేను. చే ఫస్ట్ చూడండి. కొట్టకుండా కాదు, తెల్లారి నుంచి అది రేజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. ఎప్పుడులాగా పట్టేసిందేమో అనుకున్నా, ఈసారి ఏకంగా కొట్టింది. ఇప్పుడు ఒక 500 రూపీస్ పెట్టి మళ్ళీ రెడీ చేయించాలి. ఇప్పుడు నేను దీన్ని 500 రూపీస్ పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు అక్కడ వ్యూ పోయింది, అది మెయిన్ మ్యాటర్. మన వాళ్ళతో ఎంజాయ్ చేద్దాం అంటావులే. అగో అలాగుంటుంది, పైన మబ్బులు కిందన ఇది వైకుంఠగిరి. ఎంత మంచిగా అవుదును, వేస్ట్ అయిపోయింది. హలో,
ఇలా 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 అనుకుంటూ సేఫ్గా ఇంటికి అయితే వచ్చాం. సేఫ్గా ఇంటికి వస్తాం. ఈ రైడ్ చాలా కిక్ ఇచ్చింది. ఇలాంటి రైడ్లు మళ్ళీ చేద్దాం. అలాగంటే ఇలాంటి బ్రేక్ చేసి కాదు, ఏమంటారు స్కెచ్ బ్రేక్ చేసి కాదు. ఈసారి నుంచి కొంచెం అన్ని నీట్గా పెట్టుకుందాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అందరికీ. లవ్ యూ ఆల్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వచ్చిందా లేదా అని మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాంటి ఇలాంటి వీడియోస్ చేయాలా, నేను ఎప్పుడు చేసుకున్న వీడియోస్ నేను చేయాలా, అది కూడా చెప్పండి. ఇప్పుడు ఇది కండిషన్ తింది. దీనికి వాటర్ సోర్స్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఏమంటారు, ఇది మారుద్దాం, ఎక్స్లేటర్ మారుద్దాం. నెక్స్ట్ అలాగే వాటర్ సోర్స్ ముట్టుకు వెళ్ళిపోదాం. అయిపోద్ది, సింపుల్. నెక్స్ట్ వీడియో చేద్దాం అది. ఎందుకంటే అన్ని వీడియోల్లో అన్నీ కలిపి ఒక వీడియోలో పెట్టకూడదు. పెట్టామంటే వీడియోస్ ఉండవు అనమాట. లాంగ్ వీడియోస్ కావాలి మనకి. మన ఛానల్ గ్రో అవ్వాలంటే ఎక్కువ వీడియోస్ పెట్టాలి. పెడదాం, ఇంకా వాళ్ళు తీరుద్దాం. ఓకే, సేఫ్ రైడ్స్. అలాగే హెల్మెట్ మర్చిపోద్దు. బయటకు వెళ్తే మాత్రం బైక్ మీద హెల్మెట్ అయితే మర్చిపోద్దు. కార్లో అంటావా సీట్ బెల్ట్ పక్కా వేసుకోండి.